బాపట్ల ఎంపీ క్యాండిడేట్ మీ తెలంగాణ అధికార ప్రతినిధి వాస్తవంగా మొన్న ఇది అడిగారు, అది వరంగల్ ఎంపీతో కంటే ముందు దీన్ని అడిగారు, కంటోన్మెంట్ అడిగారు. కంటోన్మెంట్ ఇవ్వలేదు ఆయనకి, తర్వాత వరంగల్ ఆశించారు, అది కూడా రాలేదు. ఇప్పుడు ఆయన బాపట్ల ఎంపీ క్యాండిడేట్ తెలుగుదేశం తరఫున. రైట్, లక్ష్మణ్ గారు. ఇప్పుడు ఎపిసోడ్ ఏమీ కొత్తగా నాకైతే వినిపించలేదు. 2014లో పొత్తులు కుదుర్చుకున్నప్పుడు అప్పుడు ఎలాంటి ఎపిసోడ్ నడిచిందో ఇప్పుడు కూడా అలాంటి ఎపిసోడ్ నడుస్తున్నది. ప్రధానంగా డబ్బు అన్నది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తూ ఉన్నారు. అది ఒక పార్టీని కాదు, అన్ని పార్టీ. ఇప్పుడు ఎవరు డబ్బు బాగా ఎక్కువ ఖర్చు పెట్టుకోగలుగుతారు, ఏ పార్టీ నుంచి వస్తాడు, అసలు పార్టీలోకి అడుగు పెట్టక ముందే జెండా కప్పక ముందే కండువా కప్పక ముందే టికెట్ అనౌన్స్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు విజయవాడ. ఇవాళ తెలుగుదేశం కూడా మచిలీపట్నం ఎంపీ ఆయన ఎంత లాయల్టీగా ఉన్నాడు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళినా, నేను ఇంకొక చోటుకి వెళ్ళినా, ఫారిన్కి వెళ్ళినా ఆయనతో పాటు వెళ్ళేవాడు. అంత క్లోజ్ గా ఉండే ఆయన తెలుగుదేశం వచ్చాడు. ఇక్కడ కొన్ని సిద్ధాంతాల గురించి ఏమైనా మనం మాట్లాడుతున్నామంటే ఏ పార్టీలకు ఏ సిద్ధాంతం లేవు. వాళ్ళకి కావాల్సింది గెలుపు, వాళ్ళకి కావాల్సింది డబ్బు. పార్టీకి ఫండ్ ఎంత ఇస్తావు, నువ్వు ఎంత పెట్టుకుంటావు, అది కూడా మళ్ళీ ఎలా నడుస్తున్నది. డబ్బు ఉందో లేదో అనే అనుమానంతో లాకర్లో చూపిస్తావా, మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో చూపిస్తావా, 30 కోట్లు ఉన్నదా, 40 కోట్లు ఉన్నదా, ఎక్కడెక్కడ పెట్టావు, ఇవన్నీ కూడా అడిగారు. అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే టికెట్ అతనికి ప్రకటించడం. ఇది కదా నడుస్తుంది వ్యవహారం అంతా. ఇప్పుడు సరే, ఓవరాల్ గా ఇంకా 2-3 రోజుల్లో అన్ని సమసిపోతాయి. వైఎస్ఆర్సీపీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళన్నీ ప్రకటించారు, ఏదో ఒక సీటు తప్ప. ఇక్కడ ఇంకా తెలుగుదేశం కూడా 95% అయిపోయింది. ఇంకా ఉన్నది జనసేన, బీజేపీ. ఆ జనసేన కూడా అన్ని సీట్లు ఇంకా ప్రకటించలేదు, బీజేపీ ప్రకటించాలి. సరే, ఇందాక మన మిత్రులు వెంకటరెడ్డి అది ఆవేదన ఆరోపణ ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు అనే ఆయన బీజేపీని తొక్కి పెట్టేస్తాడు, పైకి రానియడు, ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి అన్యాయం జరగబోతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తున్నా. బీజేపీకి అన్యాయం కావడానికి బీజేపీ అంత పవర్ఫుల్ గా లేనే లేదు, జీరో కదా. ఎదిగిందా ఈ 10 సంవత్సరాల్లో? ఏం ఎదగలేదు కదా. ఎదగనప్పుడు జీరోలోనే ఉంది. వచ్చిన కాడికి వస్తాయి, నిలబడే వాళ్ళు నిలబడతారు, సీట్లు వచ్చిన కాడికి అడ్జస్ట్ చేసుకుంటారు. కావాల్సింది ఏంటి లక్ష్యం?